ఇక్కడ చైనాలోని ఒక రైల్వే స్టేషన్లో గుంపు మధ్యలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని తల్లి అనారోగ్యంతో ఉంది. ఆమె మరో నగరంలోని హాస్పిటల్లో ఉంది. అతను ఈ రోజే అక్కడికి చేరుకోవాలి. అతను వెంటనే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. టికెట్ అడుగుతాడు. కౌంటర్ ఉద్యోగి అతని ఐడి స్కాన్ చేస్తాడు. ఒక్కసారిగా స్క్రీన్ మీద రెడ్ కలర్ లో ఒక మెసేజ్ కనిపిస్తుంది, పర్చేస్ రిస్ట్రిక్టెడ్. అంటే ఆ వ్యక్తి భయపడుతూ అంటాడు, నా తల్లి హాస్పిటల్లో ఉంది, ప్లీజ్ టికెట్ ఇవ్వండి అని. కానీ కౌంటర్ ఉద్యోగి ప్రశాంతంగా చెప్తాడు, సార్ మీ పేరు లిస్టులో ఉంది, మీరు ఈ టికెట్ కొనలేరు. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి దొంగతనం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎలాంటి నేరము చేయలేదు. కానీ ఒక కనిపించని సిస్టమ్ నిర్ణయం తీసుకుంది. ఈ వ్యక్తి ఇక ఎక్కడికి వెళ్ళలేడు. ఇది ఒక వ్యక్తి కథ కాదు. చైనాలోని కోట్లాది మంది ఈ రోజు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జూన్ 2019 వరకు ఈ సిస్టమ్ సుమారు 2,60,00,000 ఫ్లైట్ టికెట్స్ ను బ్లాక్ చేసింది. 60 లక్షల ట్రైన్ టికెట్స్ ను కూడా స్టాప్ చేసింది. ఈ ప్రజలకు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేదు, ఎలాంటి నోటీసు లేదు. ఒక రోజు స్క్రీన్ మీద రెడ్ కలర్ లో మెసేజ్ కనిపించింది, అంతే, వాళ్ళ జీవితం అక్కడే ఆగిపోయింది. ఇదే చైనా యొక్క సోషల్ క్రెడిట్ సిస్టమ్, ఒక కనిపించని మాయాజాలం. ఇందులో 140 కోట్ల మంది ప్రజల ప్రతి యాక్షన్ రికార్డ్ అవుతుంది. ఒక రోజు సిస్టమ్ నిర్ణయిస్తే నువ్వు చాలా తప్పులు చేశావని, అదే రోజు నువ్వు నీ సొంత దేశంలోనే ఖైదీ అవుతావు, జైలు లేకుండానే. అంటే చైనా తన దేశాన్ని ఒక వీడియో గేమ్ లా మార్చేసింది. ప్రతి వ్యక్తికి ఒక స్కోర్ కార్డు ఉంటుంది. అది అతని రోజువారీ యాక్టివిటీస్, సర్వేలు, ప్రవర్తన ఆధారంగా తయారవుతుంది. అదే స్కోరు నిర్ణయిస్తుంది ఏమేమి దొరుకుతుంది, ఏమేమి దొరకదు అని. కానీ ఈ సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఎలా తయారైంది, ఇందులో ఎలా నిర్ణయిస్తారు ఎవరి ర్యాంకు తక్కువ, ఎవరిది ఎక్కువ అని? ఇది కోట్లాది ప్రజలను ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈ వీడియోలో మనం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. 9 నవంబర్ 1989 రాత్రి జర్మనీలోని బెర్లిన్ లో వేలాది మంది ప్రజలు ఒక భారీ గోడ వైపు పరుగులు తీస్తున్నారు. వారి చేతిలో చెక్కలు, చిన్న గొడ్డళ్లు ఉన్నాయి. ఇది బెర్లిన్ వాల్. 28 సంవత్సరాల పాటు జర్మనీ 2 భాగాలుగా విభజించి ఉంచిన గోడ. కానీ ఈ గోడను కూల్చే ముందు వాళ్ళు ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ వైపు వెళ్తారు. ఈస్ట్ బెర్లిన్ లోని నార్మన్ స్టాన్స్ పైన ఉన్న ఒక పెద్ద గ్రే బిల్డింగ్. అక్కడ ఉంది ప్రపంచంలో అత్యంత భయంకరమైన సీక్రెట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. ప్రజలు ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్లకు అక్కడ కనిపించని విషయం ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. గది తర్వాత గది, షెల్ఫ్ తర్వాత షెల్ఫ్, మొత్తం 111 కిలోమీటర్ల పొడవైన ఫైల్స్, 56 లక్షల మంది వ్యక్తుల పర్సనల్ ఫైల్స్. ఈస్ట్ జర్మనీ మొత్తం జనాభా కేవలం 1,60,00,000 మాత్రమే. అంటే ప్రతి ముగ్గురులో ఒకరి మీద ఫైలు తయారు చేయబడింది. ఆ ఫైల్లో ఏమి రాసి ఉందో తెలుసా? ఆ వ్యక్తి ఉదయం ఎప్పుడు లేస్తాడు, ఎవరితో కలుస్తాడు, ఏం మాట్లాడతాడు, ఏం తింటాడు అని. ఈస్ట్ జర్మనీ ప్రభుత్వం 1,89,000 మందిని తమ పొరుగు వారి పైన స్పైస్ గా మార్చేసింది. ఎవరైనా ఈ లిస్టులో పడితే అతని ఉద్యోగం పోయేది. పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళలేరు, పాస్పోర్టు క్యాన్సిల్ అవుతుంది. జైలు లేకుండా, శిక్ష లేకుండా ఒక ఫైలు ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేది. అయితే ఇప్పుడు దశాబ్దాల తర్వాత చైనాలో అదే విధమైన సోషల్ సిస్టమ్ మళ్ళీ తయారవుతుంది. కానీ ఈసారి స్పైస్ మనుషులు కాదు, కెమెరాలు మరియు ఏఐ సిస్టంలు. ఇవి 140 కోట్ల మంది ప్రజల డేటాను ఒకేసారి కలెక్ట్ చేసి వారి భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి. 2007లో చైనా ప్రభుత్వం ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. అందులో రాసి ఉంది, దేశంలో మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రజలు టాక్సీలు దొంగలిస్తున్నారు, లోన్లు తీసుకొని పారిపోతున్నారు, కాంట్రాక్టుల్ని ఉల్లంఘిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఒక ఆలోచన చేసింది, ప్రతి వ్యక్తి యొక్క ఒక రికార్డు తయారు చేయాలని. అంటే బ్యాంకులు ఎలా ఉంచుతాయో అలాగే ఎవరు లోన్ తీసుకున్నారు, ఎవరు తిరిగి చెల్లిస్తున్నారు అని. అయితే ఆ రికార్డ్స్ ని అన్ని చోట్ల షేర్ చేస్తే, ఒక చోట మోసం చేస్తే ప్రతి చోట దాని రిజల్ట్ అనుభవించాల్సి వస్తుంది. ఆలోచన చాలా సింపుల్, కానీ 2014లో ఇది ఒక భారీ ప్రాజెక్ట్ గా మారింది. చైనా ప్రభుత్వం ఒక ప్లాన్ తీసుకుంది. 2014 నుండి 2020 వరకు మొత్తం దేశంలో సోషల్ క్రెడిట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయాలి అని. ఈ వార్త బయటికి వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. కానీ అందరి మనసుల్లో ఒకే ప్రశ్న, 1.4 బిలియన్ ప్రజల పైన ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అని. అయితే చైనాకు కూడా ఇదే పెద్ద ఛాలెంజ్. అందుకే వాళ్ళు ఒక స్ట్రాటజీని తీసుకున్నారు.
ఒకేసారి మొత్తం దేశంలో అమలు చేయకుండా ముందుగా సిటీస్ లో ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ప్రతి సిటీకి సొంత రూల్స్ తయారు చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. ఏ రూల్స్ బాగా పనిచేస్తాయి, ప్రజలు ఏవి ఫాలో అవుతారు అన్నది పరీక్షించారు. దీంతో చైనాలోని అనేక సిటీస్ లో త్వరగా ఈ ప్రయోగాలు ప్రారంభించాయి. మొదటిగా జినాన్ సిటీలో. అక్కడ ఒక విచిత్రమైన రూల్ వచ్చింది. నీ దగ్గర కుక్క ఉంటే నీకు సోషల్ క్రెడిట్ లో 12 పాయింట్స్, కానీ నీ కుక్కను తాడు లేకుండా తీసుకెళ్తే పాయింట్లు తగ్గుతాయి. కుక్క వేస్ట్ ఎత్తకపోతే పాయింట్లు తగ్గుతాయి. పొరుగువారు కంప్లైంట్ చేస్తే పాయింట్స్ తగ్గుతాయి. ఇలా చేస్తూ నీ 12 పాయింట్లు పూర్తిగా అయిపోతే ప్రభుత్వం నీ ఇంటికి వచ్చి నీ కుక్కను తీసుకెళ్తుంది. ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ రిపోర్ట్ ప్రకారం ఈ సిటీలో సుమారు 10,430 మందిని శిక్షించారు. 120 మందికి పైగా వారి కుక్కల్ని తీసుకెళ్లిపోయారు. ఒకసారి ఆలోచించండి, మీ కుటుంబ సభ్యుల్లా ఉన్న కుక్కను ఒకరోజు తీసుకెళ్తే ఎలా అనిపిస్తుంది? అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. నానింగ్ సిటీలో కొత్త ట్రాఫిక్ కెమెరాలు వచ్చినప్పుడు ఒక కొత్త రూల్ ని యాడ్ చేశారు. 1 సంవత్సరంలో 5 సార్లు రెడ్ లైట్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తే నిన్ను అంట్రస్టీ వర్తీగా మార్క్ చేస్తారు. నీ పేరు ఒక పర్సనల్ క్రెడిట్ ఫైల్లో చేరుతుంది. కానీ భయంకరమైన విషయం కేవలం రికార్డ్ అవ్వడం కాదు. కొన్ని సిటీస్ లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు వచ్చాయి. ఇవి రియల్ టైంలో నీ ముఖాన్ని గుర్తించి వెంటనే పెద్ద పబ్లిక్ స్క్రీన్ పైన చూపిస్తారు. నువ్వు రోడ్డు క్రాస్ చేస్తున్నావు, తర్వాత సెకండ్ నీ ముఖం స్క్రీన్ పైన ఉంటుంది. నీ పేరు కూడా చూపిస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చూస్తారు, నవ్వుతారు, ఫోటోలు తీస్తారు, ఇంకా నిన్ను ఎగతాళి చేస్తారు. నువ్వు అక్కడే నిలబడి ఉంటావు, ఏమైందో అర్థం కాకుండా. ఇది పూర్తిగా పబ్లిక్ హ్యూమిలేషన్. ఎలాంటి హెచ్చరిక లేకుండా రియల్ టైంలో. ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుందని అనిపిస్తే ఇంకాస్త ఆగండి, ఎందుకంటే తర్వాత విషయం ఇంకా భయంకరంగా ఉంటుంది. నానింగ్ సిటీలో ఒక లోకల్ కోర్టు ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని ప్రారంభించింది. వాళ్ళు టిక్ టాక్ ని ఉపయోగిస్తున్నారు. కోర్టు ఆ వ్యక్తుల షార్ట్ వీడియోస్ ని తయారు చేస్తుంది. వాళ్ళు కోర్ట్ ఆర్డర్ ని పాటించకుండా ఉన్నవాళ్ళు, అంటే ఎవరికైనా డబ్బు ఇవ్వాలి, ఫైన్ చెల్లించాలి, కానీ వాళ్ళు చేయడం లేదు. ఆ వీడియోలో వాళ్ళ పేరు ఉంటుంది, వాళ్ళ ఫోటో ఉంటుంది, ఎంత డబ్బు బాకీ ఉందో క్లియర్ గా చూపిస్తారు. ఈ వీడియోలు టిక్ టాక్ లో నార్మల్ కంటెంట్ మధ్యలో ప్లే అవుతాయి. ఊహించండి, మీరు రాత్రి బెడ్ పైన పడుకొని ఫోన్ లో స్క్రోల్ చేస్తున్నారు, కామెడీ వీడియోస్ చూస్తున్నారు, డాన్స్ వీడియోస్ చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక వీడియో వస్తుంది. అందులో మీ పొరుగు వారి ముఖం ఇంకా క్రింద రాసి ఉంటుంది, ఈ వ్యక్తి 2 లక్షల రూపాయలు లోను తిరిగి ఇవ్వలేదు అని. ఈ వ్యక్తి గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, రివార్డ్ ఇస్తామని. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న, ఇది అంతా ఎలా సాధ్యమైంది? చైనా ఇంత పెద్ద జనాభా పైన ఎలా నిఘా ఉంచుతుంది? సమాధానం చాలా సింపుల్, కెమెరాస్. IHS మార్కెట్ అంచనాల ప్రకారం 2016లో చైనాలో 176 మిలియన్ సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి. 2026 నాటికి ఈ నంబరు 626 మిలియన్ కు చేరుకుంటుందని అంచనా. 626 మిలియన్ అంటే ప్రతి 2 వ్యక్తులకి ఒక కెమెరా ఉన్నట్టే. ఈ కెమెరాస్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? రోడ్ల పైన, బిల్డింగ్స్ పైన, రైల్వే స్టేషన్ లో, మాల్స్ లో, స్కూల్స్ లో, అంటే ప్రతి చోట. రోటర్స్ మరో షాకింగ్ విషయం బయటపెట్టింది. చైనాలో కొన్ని అథారిటీస్ ఇప్పుడు AI సిస్టమ్స్ ను ఉపయోగిస్తున్నాయి. ఇవి 1 పర్సన్ 1 ఫైల్ అనే కాన్సెప్ట్ పైన పనిచేస్తాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక డిజిటల్ ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్ లో అతని పూర్తి జీవితం ఉంటుంది. అతని ముఖము, అతని అడ్రస్, అతని ట్రావెల్ హిస్టరీ, అతని కోర్టు కేసులు, అతని ట్యాక్స్ రికార్డ్స్ అన్ని ఒకే చోట. అయితే ఇక్కడతో ఆగలేదు. చైనా సిటీస్ ఈ సిస్టమ్ ను పెద్ద కంపెనీల పైన కూడా ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాయి. ఒక ఫ్యాక్టరీ, ఒక హాస్పిటల్, ఒక డెలివరీ కంపెనీ. ప్రతి కంపెనీ కూడా ఒక సోషల్ క్రెడిట్ ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ డేటా చేరుతుంది. ట్యాక్స్, ఎన్విరాన్మెంట్, ప్రొడక్ట్ క్వాలిటీ, సేఫ్టీ, లేబర్ రూల్స్ అన్ని కలిపి ఒక రికార్డు తయారవుతుంది. అదే రికార్డు ఆధారంగా ఆ కంపెనీకి గుడ్ లేదా బ్యాడ్ ట్యాగ్ ఇవ్వబడుతుంది. అదే ట్యాగ్ నిర్ణయిస్తుంది ఆ కంపెనీ ఇన్స్పెక్షన్ ఎక్కువగా వస్తాయా, లైసెన్స్ సులభంగా వస్తుందా, టెండర్లో అవకాశం ఉంటుందా లేదా అని. సింపుల్ గా చెప్పాలంటే పిల్లల నోట్బుక్ లో టీచరు గుడ్ లేదా బ్యాడ్ అని రాసినట్టే. కానీ ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. మీరు ఆ కంపెనీలో ఉద్యోగి అయితే కంపెనీ స్కోరు పడిపోతే దాని ఎఫెక్ట్ మీ పైన కూడా పడుతుంది. ఇప్పటి వరకు మీకు అనిపించవచ్చు, సరే కదా, తప్పు చేస్తే శిక్ష పడుతుంది. అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. చైనాలో ఒక ప్రత్యేక లిస్ట్ ఉంది, డిసానెస్ట్ పర్సన్ సబ్జెక్ట్ టు ఎన్ఫోర్స్మెంట్. దీన్ని సాధారణంగా డెడ్ బిట్ లిస్ట్ అని పిలుస్తారు. ఈ లిస్ట్ ని కోర్టులు నిర్వహిస్తాయి. కోర్టు ఒకసారి నిర్ణయిస్తే ఈ వ్యక్తి డబ్బు ఇవ్వగలడు,
కానీ ఇవ్వడం లేదు. అప్పుడు అతని పేరు ఈ లిస్టులో చేరుతుంది. అక్కడి నుంచి ఒక చైన్ రియాక్షన్ మొదలవుతుంది. ఫ్లైట్ టికెట్లు బ్లాక్, హై స్పీడ్ ట్రైన్ టికెట్స్ బ్లాక్, కొన్ని చోట్ల హోటల్ బుకింగ్స్ కూడా బ్లాక్ అవుతాయి. గవర్నమెంట్ టెండర్స్ లో పాల్గొనడం కూడా బ్లాకే. కొత్త బిజినెస్ లైసెన్స్ కూడా బ్లాకే. ఇది అన్ని ఒకేసారి జరుగుతుంది. దీన్నే జాయింట్ పనిష్మెంట్ అంటారు. జూన్ 2019 వరకు అఫీషియల్ డేటా ప్రకారం ఈ సిస్టమ్ 26 మిలియన్ ఫ్లైట్ టికెట్స్ ని బ్లాక్ చేసింది. సుమారు 6 మిలియన్ ట్రైన్ టికెట్స్ ని కూడా నిలిపేసింది. 26 మిలియన్ అంటే ఇది చిన్న నంబర్ కాదు. ఇది ఒక దేశంలో లక్షలాది మంది ట్రావెల్ ను ఒక డేటాబేస్ ఆపేసిందనే అర్థం. ఇంకా ఇది ఇక్కడతో ఆగదు. కొన్ని ప్రాంతాల్లో కోర్టులు మరో కొత్త పద్ధతిని తీసుకొచ్చాయి. ఎవరైనా మీకు కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వడానికి ముందే ఒక వార్నింగ్ మెసేజ్ వినిపిస్తుంది. ఈ వ్యక్తి కోర్ట్ లిస్ట్ లో ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి అని. ఇంకా మీ అమ్మ కాల్ చేస్తుంది, మీ బాసు కాల్ చేస్తాడు, మీ క్లయింట్ కాల్ చేస్తాడు. ప్రతి కాల్ ముందు మీ గౌరవం అందరికీ తెలుస్తుంది. మాట్లాడక ముందే సిస్టమ్ ఈ మెసేజ్ ను నిర్ణయిస్తుంది. ఇంకా ఒక షాకింగ్ కాన్సెప్ట్, డెడ్ బిట్ మ్యాప్. చైనా యొక్క హేబే ప్రావిన్స్ లో ఒక మినీ యాప్ టెస్ట్ చేశారు. ఈ యాప్ లో మీరు మీ చుట్టూ 500 మీటర్ల దూరంలో ఉన్న డెడ్ బిట్ లిస్ట్ వ్యక్తుల్ని చూడొచ్చు. రాడార్ లాగా ఒక స్క్రీన్, రెడ్ సర్కిల్స్, వాటిలో డాట్స్. మీరు రోడ్డు మీద నడుస్తుంటే ఎవరి ఫోన్లోనైనా మీరు ఒక డాట్ అవుతారు. వాళ్ళు మీ పైన ట్యాప్ చేస్తే మీ పేరు, మీ కేస్ నెంబరు, మీరు ఎందుకు లిస్ట్ లో ఉన్నారు అన్నది అన్ని కనిపిస్తాయి. ఇది కేవలం శిక్ష కాదు, ఇది ప్రజలకు ఒక టూల్ ఇవ్వడం. ఇప్పుడు సిస్టమ్ కేవలం పోలీస్ కాదు, సిస్టము ప్రజలను ప్రజలపైనే వదిలేస్తుంది. వాళ్ళు నిన్ను దూరంగా ఉంచొచ్చు, మీతో మాట్లాడకపోవచ్చు, మీతో మాట్లాడడానికి భయపడచ్చు. నీ సోషల్ సర్కిల్ క్రమంగా చిన్నదవుతుంది. ఇదే అసలు కంట్రోల్. జైల్లో పెట్టకుండా వ్యక్తిని పూర్తిగా ఒంటరిగా చేయడం. ఇంకా గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఇది కేవలం కొన్ని సిటీస్ లో మాత్రమే టెస్ట్ అవుతుంది. భవిష్యత్తులో ఇది మొత్తం చైనాలో ఇంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు ప్రతి వ్యక్తి యొక్క పూర్తి యాక్టివిటీ రికార్డ్ అవుతుంది. పాయింట్స్ తక్కువైతే ట్రైన్ ప్రయాణం లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు, డిజిటల్ పేమెంట్స్ యాక్సెస్ లేదు, పబ్లిక్ కు అవమానంగా ఉంటుంది. జైలు లేకుండానే ఖైదీ జీవితం. ఇది చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. మొదటిది ప్రైవసీ. ఈ సిస్టమ్ కోసం చైనా తన ప్రజల డేటాను ఏ కంపెనీలకు ఇవ్వాలి. వారి రోజువారీ జీవితం మొత్తం డేటా రూపంలో ఉంటుంది. ఆ డేటా తప్పుడు చేతుల్లో పడితే కోట్లాది జీవితాలు నాశనం కావచ్చు. రెండవది ఏఐకి ఇంత పవర్ ఇవ్వడం. ఒకసారి ఆలోచించండి, బిలియన్ల మంది డేటాను కొన్ని ఏఐ సిస్టమ్స్ కంట్రోల్ చేస్తున్నాయి. ఏదైనా బగ్ వస్తే, ఏదైనా ఎర్రర్ జరిగితే లక్షలాది మంది ఒక్కసారిగా లో స్కోర్ అవుతారు. ట్రావెల్ ఆగిపోతుంది, ఫేక్ కేసులు కూడా రావచ్చు. మరింత భయంకరమైన ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో ఏఐకి సొంత అవగాహన వస్తే, ఇంత పెద్ద డేటా చేతిలో ఉంటే అది ఏం చేస్తుంది? కాబట్టి ఇప్పుడు ప్రశ్న మీది. ఇది కేవలం చైనా కథేనా, లేదా మనమందరం కూడా అదే డైరెక్షన్ వైపు వెళ్తున్నామా? ఒక ఆల్గరిథం నిర్ణయించే ప్రపంచం. మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏమి కొనాలి, ఎలా జీవించాలి ఆలోచించండి. ఎందుకంటే ఇది కేవలం చైనా గురించి కాదు, ఇది మన భవిష్యత్తు గురించి. ఆ భవిష్యత్తు ఇప్పటికే ప్రారంభమైంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.